పల్నాడు జిల్లాలో పోలింగ్ అన్నది మీరు చూస్తే ఆ రోజున పోల్ డే రోజున 85.65% పోల్ నమోదైంది ఈవీఎంస్ ద్వారా ఉన్న 1929 పోలింగ్ స్టేషన్స్లోనూ. పోస్ట్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ కలిపితే 86.76% ఇంతవరకు కూడా మనకి టోటల్గా వచ్చింది. ఇది లాస్ట్ టైం కన్నా 1% ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంది. సో ఇంత పొలిటికల్లీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు కూడా ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున ఓటర్లు అందరూ కూడా ఈ పోలింగ్ స్టేషన్స్కి వచ్చి రాత్రి 9-10 గంటలైనా సరే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు తనకున్న ఓటుని వినియోగించుకొని ఇంత పెద్ద ఓటర్ టర్న్అవుట్ ఇచ్చినందుకు ప్రజలందరికీ ఓటర్లకి అందరికీ కూడా జిల్లా కలెక్టర్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 86.76% మనకి ఇప్పుడు స్టేట్లో ఉన్న 26 జిల్లాల్లోనూ కూడా మనం థర్డ్ హైయెస్ట్లో ఉన్నాం. మొట్టమొదటిది ఒంగోలు జిల్లా ఎక్కువ రికార్డ్ అయింది 87%, తర్వాత చిత్తూరు జిల్లా, తర్వాత పల్నాడు జిల్లా. చిత్తూరు జిల్లాకి పల్నాడు జిల్లాకి 0.2% డిఫరెన్స్. సో మనం 3 థర్డ్ ర్యాంక్లో ఉన్నాం ఈ టోటల్ ఓటర్ టర్న్అవుట్లో. సో ఆ విధంగా కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ముఖ్యంగా మరొకసారి ఈ పల్నాడు జిల్లా ఓటర్లు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ 1929 పోలింగ్ స్టేషన్స్లో ఒక 10-15 చోట్ల అక్కడక్కడ సంఘటనలు జరిగిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా మీడియాలో పల్నాడు జిల్లాని ఈ జరిగిన సంఘటనలన్నీ చూపించినా సరే ఎక్కడ కూడా ఎటువంటి సంకోచం కానీ ఆందోళన కానీ భయం కానీ లేకుండా ప్రజలందరూ వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వచ్చి అక్కడ వాళ్ళు చక్కగా వాళ్ళ ఓటు హక్కును అన్నది వినియోగించుకోవటం జరిగింది. ఇది మొట్టమొదటిగా మీకు చెప్పదలుచుకున్న విషయం. ఇంకా రెండోది, ఇంకా సంఘటనల దగ్గరకు వచ్చేసరికి ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ అది ఆ రోజు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు. బట్ పోలింగ్ రోజున ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్లో మనకి ఒక 5 లొకేషన్స్లో 8 పోలింగ్ స్టేషన్స్ లోపల వెళ్ళి కొంచెం ఆ ఈవీఎంస్ అన్నీ కొట్టడం అది జరిగింది. అది వెంటనే అక్కడికి ఆర్ఓస్, తహసీల్దార్స్, సెక్టర్ ఆఫీసర్స్, పోలీస్ అందరూ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న మెషిన్స్ అన్నిటిని కూడా సెటరేట్ చేసి మళ్ళీ ప్రజలకు అక్కడ భరోసా కల్పించి అన్ని చోట్ల కూడా మళ్ళీ వెంటనే తక్కువ టైంలోనే ఆ పోలింగ్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన అన్ని చోట్ల కూడా మేము క్లియర్గా మెసేజ్ ఇవ్వాలనుకున్నాము. ఎక్కడ కూడా అంటే దీని ద్వారా ఏంటంటే ఎవరినైనా ఒక భయపెట్టాలనో లేకపోతే ఒకరిని ఇలా చేస్తే ఇక్కడ ఆపుతారని చెప్పి కొంతమంది చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడంతా కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ కానీ ఈవీఎం మెషిన్ యొక్క సెటప్ కానీ అంతా కూడా క్లియర్గా ఎక్కడైతే రిజల్ట్ ఎసెప్టైన్ అవుతుందో అక్కడ మనకి రీపోల్ అన్నది అవసరం లేదు. సో ఇవి అంతా కూడా టెక్నికల్గా ఉంటాయి, అన్నిటికీ కూడా చిప్స్ ఉంటాయి ఆ మెషిన్స్లో. ఆ చిప్లో వాళ్ళు రిజల్ట్ అన్నది మనకి ఈజీగా వస్తుంది. వీవీప్యాట్ స్లిప్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏదో ఒక మనం ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ అన్నది ఎసెప్టైన్ చేయొచ్చు. అది కన్ఫర్మ్ చేసుకున్నాక బెల్ ఇంజనీర్ తోటి సర్టిఫై చేసుకున్నాక మేము అక్కడ పోల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సర్ప్రైజింగ్గా ఎక్కడైతే ఇలాంటి డ్యామేజ్ జరిగి ఒక గంట అరగంట డిస్టర్బ్ అయిందో అక్కడ ఎక్కువ వాటర్ టర్న్అవుట్ వచ్చింది. అక్కడ సుమారు 80% వాటర్ టర్న్అవుట్ ఇక్కడ రావటం అన్నది ప్రజలు వెంటనే ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఎలాగైనా తన ఓటుని వినియోగించుకోవాలని ముందుకు రావటం అన్నది నిజంగా అభినందనీయం. అయితే ఈ అన్ని కేసుల్లోనూ కూడా ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది. ఈ 8 పోలింగ్ స్టేషన్లో జరిగిన వాటిల్లో సుమారు అన్నింటిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరి మీద కూడా చాలా టైట్ సెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్. సో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా తగిన శిక్ష పడే విధంగా చూస్తాము. ఎవరిని కూడా ఈవీఎం డ్యామేజ్ ఎవరైతే పోలింగ్ స్టేషన్లో చేశారో వారెవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఇది ఇంకా ఒక సీరియస్ క్రైమ్ అన్నమాట. ఇది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్ చాలా టఫ్గా ఉంటాయి. ఈ చట్టాలు కూడా చాలా పకడ్బందీగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జిల్లా కలెక్టర్గా చెప్తున్నాను, ఎవరైతే ఈ డ్యామేజ్ చేశారో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు. అరెస్ట్ చేశాము. ఇంకా మా దగ్గర వెబ్ కాస్టింగ్ కెమెరాస్ ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై మేము చేస్తున్నాము. వారు ఎవరు ఎక్కడున్నా సరే ఆ మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష అమలయ్యే విధంగా మేము చూస్తాము.
ఆ తర్వాత ఇంకా కొన్ని సంఘటనలు జరిగాయి. తర్వాత నెక్స్ట్ డే మనకి మా కారంపూడిలోనూ గురజాల్లో జరిగినప్పుడు కూడా మళ్ళీ సాయంత్రం కల్లా నైట్ కల్లా మొత్తం అంతా కూడా లా అండ్ ఆర్డర్ అంతా కూడా స్టేబుల్ చేసాము. నైట్ సాయంత్రం నుంచి మళ్ళీ 144 ప్రొమల్గేట్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన లేకుండా చేశాము. సో దాని ఇంపాక్ట్ మీరు అందరూ కూడా చూస్తున్నారు. సో నిన్న కానీ ఈరోజు కానీ ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన కూడా మనకి రికార్డ్ కాలేదు. ఇదే లా అండ్ ఆర్డర్ అన్నది నెక్స్ట్ మనకి ఎప్పుడు కూడా కంటిన్యూ చేస్తాము. మనకి కౌంటింగ్ వరకు కూడా మనది పొలిటికల్ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ కాబట్టి కౌంటింగ్ తర్వాత కూడా వచ్చేవన్నీ ఇప్పటి నుంచే అసెస్ చేసుకొని ఎక్కడ కూడా ఇంకా ఫర్దర్గా ఎటువంటి సంఘటన లేకుండా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా నేను ఎస్పీ గారు కోఆర్డినేట్ చేసుకొని టోటల్గా ఈ పీస్ఫుల్ కండిషన్ అన్నది సిచ్యువేషన్ అన్నది కంటిన్యూ చేస్తాం.